హైదరాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ యువతిని మోసం చేసి వివాహం చేసుకుని అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం నవాజ్ అనే వ్యక్తి హిందూగా మారినట్లు నమ్మబలికి పేరు మార్చుకుని 2025 జూన్లో యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం పంజాగుట్ట ప్రాంతానికి నివాసం మార్చాడు. ఇక పెళ్లి జరిగిన రోజే పార్టీ పేరుతో తన స్నేహితులు బంధువులను ఇంటికి పిలిచి బాధితురాలికి మత్తు పదార్థం ఇచ్చి సామూహిక అత్యాచారం చేసినట్లు యువతి ఆరోపించింది. ఇక ఈ ఘటన గురించి ఎవరికి చెప్పినా ప్రాణహాని కలిగిస్తామని బెదిరించినట్లు కూడా తెలిపింది. తర్వాత తనకి ఇప్పటికే 3 వివాహాలు జరిగినట్లు తెలిసి బాధితురాలు షాకు గురైనట్లు వెల్లడించింది. అదనంగా యువతి పేరు మీద ఉన్న ఫ్లాట్, బంగారం తీసుకోవడంతో పాటు ఆమె పేరుతో రుణాలు తీసుకొని పరారైనట్లు ఫిర్యాదులో స్పష్టం చేసింది. నవాజ్ హవాలా వ్యాపారం నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాలకు డబ్బులు పంపించేవాడని కూడా బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు మోసం, వివాహ మభ్యపరచడం, ఆర్థిక దోపిడీ కేసులతో పాటు అత్యాచారం కేసును జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేసి సంబంధిత పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు. నాకు ఇక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్. వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్. నాకు నవదుర్గాని చేంజ్ చేయాలని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్లారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు. నిన్ను చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పారు సార్.